అయోధ్య రామాలయానికి డబ్బు ఎలా సమకూరింది? 492 సంవత్సరాలు ఈ 2.77 ఎకరాల స్థలం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. ఇక 73వ ఉద్యమంలో సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న రాముడికి సంబంధించిన జన్మభూమిని రామాలయ ట్రస్ట్ వారికి ఇవ్వాలని తీర్పునిచ్చింది. దాంతో ఇక ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో రామాలయ ట్రస్ట్ వారు 2.77 ఎకరాల ప్లేస్లో పాటు రామ మందిర నిర్మాణం కోసం మళ్ళీ నేరుగా 100 ఎకరాల స్థలాన్ని కొన్నారు. ఆ తర్వాత 2020 ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అయితే రామాలయ నిర్మాణానికి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్, టాటా కన్సల్టెంటీ ఇంజనీర్స్ లిమిటెడ్ వారు సహకరించారు. రామ మందిరానికి కావాల్సినటువంటి డబ్బు గురించి మాట్లాడితే ప్రభుత్వం తలుచుకుంటే ఆ నిర్మాణం చేయడం చాలా తేలిక. అంతేకాదు దేశంలో ఒక బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే కూడా ఇది పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే వారు అనుకుంటే రామ మందిరాన్ని కట్టుకోవచ్చు. కానీ ఈ రాముడు 150 కోట్ల భారతీయులు వాడు కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా లేక ప్రభుత్వం అయినా ఆ మందిరాన్ని కడితే అది ప్రభుత్వ ఆస్తిగా ఉండిపోతుంది. లేదంటే ఏ సంస్థ కడుతుందో ఆ సంస్థ ఆస్తిగా చెప్పుకోబడుతుంది. సో ఎలా అంటే బిర్లా మందిర్ అనేది బిర్లా వర్గాన్ని వారికి చెందింది కాబట్టి సో అది వాళ్ళకే చెందుతుంది. సో ఇదే విధంగా దేవాలయం అనేది బిర్లా వాళ్ళకే ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణంలో పాలు పంచుకోవాలని రామ మందిర తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ పేరుతో 2021 జనవరి నుంచి 44 రోజుల పాటు భారతదేశంలో ఉన్న సుమారు 5.5 లక్షల గ్రామాలు, పట్టణాల నుంచి 12 కోట్ల హిందువుల నుంచి దేశ విదేశాల నుంచి నిధి సేకరణ చేశారు. ఇక ఈ రామాలయ నిర్మాణానికి 1100 కోట్ల రూపాయలు అవసరమయ్యాయి. అయితే ఆలయ ట్రస్ట్ కి విరాళాలుగా 3,400 కోట్ల రూపాయలు అందాయి. ఇక ఈ సొమ్ములో కొంత ఆలయ నిర్మాణానికి వాడిన తర్వాత మిగిలిన డబ్బుతో అయోధ్య నిర్మించాలని అనుకున్నారు. ఇక 5 అయోధ్యలో రామాలయాన్ని ఏ డిజైన్లతో ఎలా కడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కడుతున్న ఈ రామ మందిరం డిజైన్ ని ఆల్రెడీ 30 ఏళ్ల క్రితమే 1989లో రెడీ చేసేశారు. ఈ ఆలయ డిజైన్ ని ప్రత్యేకంగా దేవాలయాల ఆకృతిని రూపొందించడంలో చేయి తిరిగిన చంద్రకాంత్ సోంపురా అనే వ్యక్తి ఈ రామాలయాన్ని డిజైన్ చేశారు. ఈయన శిల్పాశాస్త్రంపై 12 పుస్తకాలు రచించారు. అంతేకాదు చంద్రకాంత్ సోంపురా భారతదేశంలో నిర్మిస్తున్న మరో 8 ఆలయాలకు కూడా డిజైన్లను అందిస్తున్నారు. లాంటి ఎన్నో పుణ్యక్షేత్ర ఆకృతుల్ని సోంపుర కుటుంబమే రూపొందించింది. అయితే 1989లో విశ్వ హిందూ పరిషత్ అప్పటి అధిపతి అయిన అశోక్ సింఘల్ బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్ సోంపురాను సంప్రదించి అయోధ్యలో కడుతున్న రామ మందిరానికి డిజైన్ అందించాలని కోరారు. ఏదైనా ఆలయానికి డిజైన్ చేయాలంటే ముందుగా ఆలయం కట్టే భూమిని పరిశీలించాలి. అలా భూమిని పరిశీలించడానికి అశోక్తో కలిసి సోంపుర అయోధ్యకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఈ భూమి కోసం జరుగుతున్న వివాదం వల్ల అక్కడ ఎంతో భద్రత ఉండేది. అలా అక్కడ ఉన్న భద్రత వల్ల అశోక్ని ఆలయం చోటుకి అనుమతించలేదు. ఎందుకంటే ఆ ప్లేస్ కోసం పాటుపడుతున్న విశ్వ హిందూ పరిషత్ అధిపతి కాబట్టి. దీంతో సోంపుర ఒకరే ఒక భక్తుడిగా ఆ స్థలానికి వెళ్లి రహస్యంగా తన కాలి అడుగులతో భూమిని కొలిచి బయటకు వచ్చి పేపర్లో రాసుకునేవాడు. ఇక కొన్ని అంచనాలు వేసుకున్న తర్వాత ఈ మందిరాన్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత ప్రయోగరాజులు కుంభమేళా జరిగినప్పుడు సాధువులు, మఠాధిపతులు, సంఘాలు వంటి వారు సోంపురా డిజైన్ పరిశీలించి ఆ డిజైన్ బాగుందని దాన్ని ఆమోదించారు. అయితే ఉత్తర పశ్చిమ భారత్లో ఎక్కువగా అనుసరించే నిర్మాణమైన నాగరి శైలిలో ఈ అయోధ్య రామాలయం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం ప్రత్యేకత ఏమిటి అంటే దీనిని ఇనుము, సిమెంట్ వాడకుండా కేవలం రాతితో నిర్మించారు. ఇలా రాతితో నిర్మాణం చేయడం అనేది నాగరిక శైలి ప్రత్యేకత. అయితే సాధారణంగా నాగర శైలి నిర్మాణ భవనంలో పెద్ద పెద్ద ప్రహరీలు ఉండవు. ఇక ప్రస్తుతం ఆ రామ మందిరం విస్తీర్ణం మొత్తం 67 ఎకరాలు. రాముడి ప్రధాన మందిరం మాత్రం 2.77 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే పొడవు వచ్చేసి 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఈ మందిరాన్ని ఒకేసారి 10,000 మంది దర్శించుకోవడానికి వీలుగా నిర్మిస్తున్నారు. ఇక మందిరం ఆవరణంలో దాదాపు 1,00,000 మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. అలాగే రామాలయ సింహద్వారం ఏనుగులు, సింహాల ఆకృతితో అత్యంత శోభాయకరంగా, కళాత్మకంగా ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని 50 అడుగుల లోతైన అటువంటి పునాదులతో కడుతున్నారు. మసీదు మీద మళ్ళీ రామ మందిరం, మళ్ళీ మందిరం మీద మసీదు, ఈ విధంగా నిర్మాణాలు జరిగాయి. కాబట్టి కింద అంతా కూడా ఆ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులన్నీ ఉండిపోయాయి. అందుకే వాటిని క్లియర్ చేసి లోతుగా చాలా స్ట్రాంగ్ గా పునాది కట్టి ఈ పునాది వేశారు. ఇక పునాది పైన 22 అడుగుల ఎత్తులో గ్రానైట్ తో పీఠం వేసి దానిపైన దేవాలయం యొక్క స్తంభాలు, మిగిలిన నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ నిర్మాణాన్ని 3 అంతస్తులతో పాటు 5 మండపాలతో కట్టిస్తున్నారు. అవి ఏంటి అంటే నెంబర్ 1 మృత్యు మండపం, నెంబర్ 2 రంగ మండపం, 3 కుదు మండపం, 4 కీర్తన మండపం, 5 ప్రార్థన మండపం. అలాగే ఆలయానికి 5 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఇలా 5 గుమ్మటాలు ఉండేటువంటి ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే. ఇక అష్టభుజ ఆకృతిలో ఉండే రామయ్య
గర్భగుడికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 161 అడుగులు ఎత్తైన ఒక శిఖరం ఉంటుంది. అయితే ఈ శిఖరం కోసం రాజస్థాన్కి చెందిన 4 లక్షల క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించారు. ఈ గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదర్శనలు చేసుకోవచ్చు. ఇక ఆలయ స్తంభాల విషయానికి వస్తే మందిరం గ్రౌండ్ ఫ్లోర్ లో 160 ఫస్ట్ ఫ్లోర్ లో, 132 సెకండ్ ఫ్లోర్ లో 74 స్తంభాలు ఉంటాయి. అలాగే భారతదేశంలో గంటల తయారీలో ప్రసిద్ధి చెందిన ఎటెహా నుంచి 2100 కిలోల గంటను తీసుకొచ్చారు. అయితే 6 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ గంట 21 లక్షల రూపాయలు. ఇక వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన వివిధ జాతులకి రాముడి జీవిత విశేషాలతో వివరిస్తూ ఆలయ ప్రాంగణంలోని రామకథ కుంజ్ పార్క్ ఉంటుంది. అలానే ఈ విప్లవాత్మక ప్లేస్ అనేటువంటి 2.77 ఎకరాల భూమి ఎవరిదే నిర్ణయించుకునేందుకు కోర్టు అప్పట్లో నిర్మించిన ఆర్కియాలజిస్ట్ చేసిన తవ్వకాల్లో బయటపడిన అవశేషాలను ప్రదర్శించేందుకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఇక అయోధ్య ఆలయానికి మూల స్తంభమైన కరసేవకు పురం గురించి మాట్లాడితే రామ మందిరం నిర్మిస్తున్న స్థలానికి దగ్గరలోని స్థలంలో 3 ఎకరాల్లో ఒక కర్జన విస్తరించి ఉంది. దీనిని కరసేవక్ పురం అని అంటారు. ఈ కరసేవకపురంలో 5 ఆలయాలకు కావలసిన మొత్తం రాతి నిర్మాణాలు ప్రాణం పోసుకున్నాయి. అయితే ఎప్పటికైనా రామ మందిరం ఆలయం నిర్మాణం కల నిజమవుతుందని దృఢ విశ్వాసంతో రామ జన్మభూమి 1990లోనే ఆ కార్ఖానాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే తయారు చేసిన రాతి స్తంభాలను నిల్వ చేయడానికి చోటు సరిపోక రాళ్లు చెక్కి వారు పనిని 2006 నుంచి 2011 వరకు ఆపేశారు. కానీ మిగిలిన కాలం అంతా రాతి ఆకృతులపైనే కొనసాగుతూనే ఉంది. అయితే నెలలో ఒక అమావాస్య నాడు మాత్రమే వీరు ఈ పని చేయరు. అలాగే వాటిని రామ మందిర నిర్మాణంలో ఏం వాడతారు అనే విషయం గురించి మీకు చెప్పాలంటే ఈ ఆలయం కోసం అంతా కూడా రాతినే వాడారు. ఎక్కడా కూడా ఇనుముని సిమెంట్ని వాడలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 30 ఏళ్లకు కరసేవకపురంలో రాతిని చెక్కుతూనే ఉన్నారు. అయితే రామ మందిరానికి సంబంధించినటువంటి ఉపయోగించే 4 లక్షల చదరపు అడుగుల గులాబీ ఎరుపు రంగు రాజస్థానీ బన్సీ బహత్పూర్ రాళ్లు ఎంతో బలంగా అందంగా ఉంటాయి. అందుకే దేశంలో ప్రముఖుల నిర్మాణానికి బన్సీ బహత్పూర్ ఇసుక రాయిని ఉపయోగించారు. ఇక ఎన్నో భూకంపాలు వచ్చిన, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా చెక్కు చెదరకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ఎంతో శ్రద్ధ భక్తితో కొన్ని వేల మంది వరకు ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాన సీతారాముల మూర్తుల విగ్రహాలు ఒక ఎత్తు. ఈ విగ్రహాల కోసం విష్ణుమూర్తి అవతారంగా భావించే శాలిగ్రామ శిలలు ఉపయోగించారు. ఈ శాలిగ్రామ శిలలు ఎలా తయారవుతాయో తెలుసుకుందాం. ఇవి హిమాలయాల నుంచి ఉద్యమ ప్రవాహాల నుంచి సాగుతూ భారీ శిలను చీల్చుకుంటూ సాగే గండకి నది ద్వారా 33 రకాల శిలాజలాల్లో నేపాల్ పరిసరాల్లో ఈ శాలిగ్రామ శిలలు తయారవుతాయి. ఇలా తయారైన శాలిగ్రామ శిలల్లో కోట్ల ఏళ్ల నాటు అని నమ్ముతున్న భారీ శాలిగ్రామ శిలల్ని నేపాల్ నుంచి తెప్పించి సీతారాముల విగ్రహాలకు ఉపయోగించారు. ఈ శిలల్లో ఒకదాని బరువు 18 టన్నులు మరియు ఒకదాని బరువు 16 టన్నులు. అయితే నేపాల్ నుంచి అయోధ్యకు చేరుకున్న ఈ శిలలకు పూజారులు స్థానికులు ఘనస్వాగతం పలుకుతూ పూలతో అలంకరించారు. అలానే ఎంతో భక్తితో సీతారాముల విగ్రహాలు తయారయ్యే ఈ శాలిగ్రామ శిలలకు పూజలు కూడా చేశారు. ఇక గర్భగుడిలో ఉండే శ్రీరామచంద్రుడి విగ్రహం 51 అడుగుల ఎత్తులో బాలుడి రూపంలో ధనుస్సు విల్లు ధరించి కమలంపై కూర్చొని బాలరాముడు దర్శనమిస్తాడు. అలాగే శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ఆ మూర్తి పైన ప్రవహించేలా ఆలయ నిర్మించారు. ఇక ఈ ఆలయం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అయోధ్య వివాదాస్పదమైన చరిత్ర నిజ నిర్ధారణకు 500 ఏళ్లు పట్టింది కదా. మరొకసారి భవిష్యత్తులో ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండేందుకు తర్వాతి కాలం నాటి వారికి ఈ ఆలయ చరిత్రను తెలుసుకునేలా అయోధ్య రామాలయం చరిత్ర, దాని వెనుక వాస్తవాలు, వివాదాలు అన్నింటినీ తేదీలతో సహా పట్టికలుగా తయారు చేసి ఈ టైం క్యాప్సూల్ రామాయణం నిర్మించే ప్రదేశంలో 200 అడుగుల లోతులో ఆలయ నిర్మాణంలో తామర పత్రం కింద దాన్ని దాచిపెట్టారు. టైం క్యాప్సూల్ అంటే తాళపత్రాలు. సో భవిష్యత్తులో ఈ ఆలయంపై వివాదానికి దారి తీస్తే ఈ టైం క్యాప్సూల్ ద్వారా వారికి సమాధానం దొరుకుతుంది. ఇలా ఈ రామాలయం మందిరం 2025 కల్లా పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ సుపేంద్ర మిశ్రా చెప్పారు. సో ఈ యొక్క వాదనలు, ఘర్షణలు, మరణాల తర్వాత సాధించిన ఈ రామ జన్మభూమిలో నిర్మించే అయోధ్య రామాలయంలో ఉండే బాలరామునికి ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శించుకోవాలని, ఆ రామచంద్రుడు ఆశీస్సులతో ఈ పండుగ కన్నుల విండుగా జరగాలని ఆశిద్దాం. నాకైతే ఈ స్టోరీ విన్న తర్వాత 500 నాటి స్టోరీ విన్న తర్వాత పూర్వీకులు ఎవరు ఉండేవారు, సో ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తుంది. సో మీకు కూడా మీరు నివసిస్తున్నటువంటి ప్లేస్లో కానీ అలాంటి ఆలోచన కనుక వచ్చినట్లయితే కామెంట్ చేయండి. అసలు ఇది సాధ్యమవుతుందా? సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. అండ్ ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం, అదేవిధంగా మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.